హాయ్ ఫ్రెండ్స్, సలాం అలైకుం. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఇప్పుడు చెప్పేది విషయం ఏమంటే, నాకు దాదాపు చాలా మెసేజ్లు వచ్చేస్తున్నాయి నా గ్రూప్లో. అన్న, ఈ ఖాదీం నుంచి సూన్ ఎలాగన్నా మేము తలబాతలు పోవాలా, డెలివరీలో పోవాలా, బయట కొట్టుకోవాలా, అది ఇది ఇది అని నా బుర్ర హీట్ ఎక్కిపోయింది. కానీ నేను చెప్పేది ఏమన్నా, నాకు ఎక్కువ వచ్చేది ఏంటంటే, అన్న నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి కువైట్లో ఉన్నాను. నేను ఇప్పుడు రీసెంట్గా ఒక 3 నెలలు పోయి కఫీల్ దగ్గర అకామా కొట్టుకున్నాను. నా పరిస్థితి ఎలాగన్నా? 5 ఏళ్ళు నేను చేశానన్నా, నేను 6 నెలలు అయింది నేను అకామా కొట్టుకున్నాను, నా పరిస్థితి ఎలాగన్నా? ఫ్రెండ్స్, ఇది దయచేసి అందరు వినండి. కువైట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఒకే కఫీల్ దగ్గర 1 సంవత్సరం పనిచేసి ఉంటే ఆ కఫీలు ఇష్టపూర్వకంగా తనాజులు ఇస్తే మారుతుంది, మనం ఎక్కడైనా మార్చుకోవచ్చు. అది ఇంకా ఏం పరికరాల్లో ఇంకా ఏం మార్పులు వస్తాయో తెలీదు. ప్రస్తుతానికైతే ఇదే జరిగింది. 2-3 కొట్టుకున్నా కూడా వాళ్ళు కూడా మేమైతే ఒకే కఫీల్ దగ్గర చేసినామన్నా అని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏమంటే, చాలామంది మనకు గ్రూపులలో ఏమొస్తుందంటే, అకామాలు ఉన్నాయి 600 700 కొట్టిపిస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ మనకు మోసగాళ్ళు పుట్టుకొస్తున్నారు. మీరు అకామాలు కొట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఆచి చూచి ఆలోచించి కొట్టుకోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు, జాగ్రత్త. ఎందుకంటే ఇలాంటివి చాలామంది చాలా గ్రూపులు పెట్టేసినారు. దాంట్లో మెసేజ్ ఏమంటే, ఎలాగంటే అలాగా డబ్బులు అయోమయంలో జరుగుతుంటాయి ఇప్పుడు కువైట్లో. కాబట్టి మీరు కొంచెం మోసగాళ్ళ దగ్గర నుంచి బారి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండి, మీకు ఇష్టమైతే పోయి మార్చుకోండి, ఇష్టం లేకపోతే బలవంతంతో పోకండి. ఎక్కడన్నా ఇంట్లో మీకు బాగుంటే ఇల్లు చూసుకోండి, లేదు ఇల్లు బాగలేదు మేము బయటికి పోవాలనుకుంటే ఇంకా తలబాతులు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. కొన్ని తలబాతులలో వచ్చేసి 1 దినార్ ఇస్తారు, బండి 0 ఇప్పిస్తారు, బండికి 120 130 వరకు ఛార్జ్ చేస్తారు, 3 ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది. కొన్ని ఉన్నాయి 850 ఇస్తారు, వెహికల్ ఇస్తారు, కానీ పెట్రోల్ మందే, మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు. అలాగా కొన్ని వస్తున్నాయి. మీకు టాలెంట్ ఉండి మేము డెలివరీలో చేసుకుంటాము, మేము తలబాతులు చేసుకుంటాము అనే వాళ్ళైతే మీరు లక్షణంగా పోయి మార్చుకోండి. రానున్న పరిస్థితుల్లో ఈ కానూన్లు ఎలా ఉంటాయో తెలియదు. పోయి మీకు ఒకరు చెప్పినారు, నేను వచ్చేసినాను, నేను మార్చుకున్నాను అని చెప్పేసి కానీ మీ మనసుకు మీకు ఆలోచించి ఏది బాగుంటే అది మీరు చెయ్యండి. ఫస్ట్ మీరు మాత్రము కొంచెం జాగ్రత్తగా వహించండి. ఎవరన్నా కొడతాము బయట సూన్ వాళ్ళు కొట్టించుకుంటారు కాబట్టి, ఒకవేళ మీరు బయట సూన్ కొట్టించుకున్నా కూడా ఏదో కంపెనీలో డైరెక్ట్ పోయి వెళ్ళి పని చేసుకోండి. కొద్ది రోజులు ఉన్న తర్వాత 1 ఇయర్ అయిపోయినా ఎట్టయినాక వాళ్ళు మీకు అకామా మార్చుకుంటారు. ఒక పేపర్ ఇస్తారు, మేము అకామా మార్చుకుంటామని. ఎవరైనా పట్టుకున్నా కూడా ఆ పేపర్ మీరు చూపించవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలామంది దీంట్లో ఆలోచనలో పడుతున్నారు. మీరు హ్యాపీగా మీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే, కొంతమంది ఖాదీం వచ్చేసి కంపెనీలో పని చేస్తూ ఉంటారు, వాళ్ళకు మీకు మంచి ఛాన్స్. ఎందుకంటే మీకు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు, వాళ్ళు మీకే ఇస్తారు. కాబట్టి మార్చుకొని హ్యాపీగా ఉండండి. దయచేసి బయట అకామా కొట్టుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి మోసపోవాకండి డబ్బులతో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ గ్రూపులలో ఎక్కువ పెట్టేస్తున్నారు, ఇక్కడ అకామాలు ఉన్నాయి, ఇక్కడ పనులు ఉన్నాయి, అవి ఇవి అని డబ్బులు తీసుకుంటున్నారు, స్విచ్ ఆఫ్లు చేసుకుంటున్నారు, చాలా మోసాలు చేస్తున్నారు. జాగ్రత్త, ఆలోచించండి. డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో వాయిస్ రికార్డింగ్లు ప్రూఫ్లు పెట్టుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, మీ కువైట్ డ్రైవర్ అసోసియేషన్. జై హింద్.